అందరికీ నమస్కారం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగ గారి దగ్గరికి ఈ మధ్యకాలంలో కొంతమంది మిథులయాల వారు కులానికి సంబంధించుకున్న మాలోళ్ళు, అదే రకంగా నేతకాని మాలోళ్ళు, అదే రకంగా మహర్ ఒలియా దాసరి, ఇట్లా ఈ కులాల వాళ్ళు మాకు నాయకుడు నువ్వే కృష్ణమాది అని చెప్పేసి అని పోయి అతని దగ్గర మీటింగ్లు పెట్టిస్తున్నారు. నిజానికి కృష్ణమాదిగ గారు, మీరు ఇన్ని రోజులు మాదిగలకు అన్యాయం చేసింది మాలలు అని చెప్పేసి అని మాట్లాడుకుంటా 30 సంవత్సరాల ఉద్యమాన్ని నడిపినాం. ఎంతోమంది మాదిగ యువకులను పుట్టన పెట్టుకున్నాం. ఈరోజు మళ్ళీ మాదిగలకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తున్న సమయంలో, న్యాయంగా వాటా పంచిచ్చిన సమయంలో మళ్ళీ మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుకుంటా మళ్ళీ కళ్ళబొల్లి వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నాం. దీనికి నీకు సపోర్టుగా నీ పక్కన బీసీ కులాలని చెప్పబడుతున్న ఎవడో తెలంగాణ విఠలంట, వాడేదో జర్నలిస్ట్ అంట, వాడేదో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట కూడా. అదే రకంగా పృథ్వీరాజ్, ఈయన వీళ్ళిద్దరూ నీకు ఒత్తాసు పలుకుంటే నీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. తెలంగాణ విఠలకు పృథ్వీరాజ్కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని కృష్ణమాది చెప్పినట్టు గుడ్డిగా మాట్లాడుకుంటా ఎస్సీ వర్గీకరణకు మళ్ళీ ప్రమాదాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎంటబడి తరిమి కొడతానని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్న తెలంగాణ విటలకు పృథ్వీరాజుకు. ఒరే విధవలారా, మీకేమైనా తెలివిందా? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఎంపరికల్ డాటా ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణను చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏబిసి అని అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా చేసింది. ఎందుకొరకంటే గతంలో వర్గీకరణ జరిగినప్పుడు అది కుల వృత్తుల ప్రకారంగా, కుల ఆచారాల ప్రకారంగా వర్గీకరణ చేసింది ఏబిసిడిగా. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో నుంచి చాలా జనాభా ఆంధ్రలో తగ్గింది. దాదాపు 25 లక్షల జనాభా తగ్గిపోయింది. అప్పుడు 73 లక్షల జనాభా ఉంటే వర్గీకరణ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎస్సీల జనాభా తెలంగాణలో 52 లక్షలు. దాన్ని మళ్ళీ వర్గీకరణ చేస్తే పూర్తిగా తగ్గిపోయింది. ఏ గ్రూప్లో లేరు, అదే రకంగా డి గ్రూప్లో లేరు జనం. మేము అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడుతున్నతో, కుల డిస్క్రిమినేషన్తో కూడా ఇది వర్గీకరణ జరిగింది. చాలా న్యాయమైన పద్ధతిలో వర్గీకరణ జరిగింది. దీన్ని తప్పుపడుతూ కృష్ణమాదిగా ఎందుకు మాట్లాడుతుందంటే అసలు వర్గీకరణ చేయాలని జరగాలని ఆయనకు నిజంగా ఇష్టం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ఇష్టం లేదు. దానికి తోడుగా మీరు ఏం మాట్లాడుతారు? మీరు మొన్న బుడగ జంగాల మీటింగ్లో కృష్ణమాదిగ దేవుడు, సరే మీ ఇష్టం, మీరు భజన చేసుకుంటే చేసుకుంటే, ఆయన గురించి మీరు గొప్పగా చెప్పుకొని మాకే అభ్యంతరం లేదు. కానీ ఎస్సీ వర్గీకరణ చేయడం తప్పు జరిగింది, తప్పు చేసిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా మీకు సూటిగా ప్రశ్న. ఇప్పుడు బైండ్ల కులంలో కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్న ఆయన మాజీ మంత్రి, ఆయన బిడ్డ కూడా ఇప్పుడు ఎంపీ. అయితే ఆయనలాగానే బైండ్లో మొత్తం అభివృద్ధిలోకి వచ్చిర్రా? ఆ కుటుంబంలాగా అందరూ బాగుపడ్డరా? అదే రకంగా ఉపకులాల్లో మంత్రులు చేసిండ్రు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి చెందినట్టు ఆ కులం ఉపకులాలు మోచిలే కానీ, సంగర్లే కానీ అభివృద్ధి చెందినరా? అదే రకంగా మాదిగ కులంలో కూడా మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి చెందినట్టు మాదిగలు మొత్తం అభివృద్ధి చెందినరా? అదే రకంగా ఈరోజు మన్నెపూల గురించి మాట్లాడుతున్నారు. మల్లెపల్లి లక్ష్మయ్య మన్నెపు కులానికి, మన్నెపూల కులానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఆయన పేరు నువ్వు ముందు పెడుతూ, ఆయన నిజంగా హైదరాబాద్లో ఉండి అభివృద్ధి చెందలేదో మాకు తెలియదు. కానీ ఆ కులం అడవులలో బతుకుతుంది, వెనకబడుకొని ఉంది. కనుకనే ఆ కులాన్ని తీసుకొచ్చి ఏ గ్రూప్లో పెట్టింది. అదే రకంగా పంబాల, ఈ పంబాల అనే కులము ఎవరిని మన గంట చక్రపాణి గురించి చెప్తున్నారు. గంట చక్రపాణి ఒక్కడు ఈరోజు చైర్మన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంకో పదవి వచ్చి ఉండొచ్చు. కానీ ఆ కులానికి మొత్తం పదవులు వచ్చినాయా? ఆ కులం మొత్తం కూడా గంట చక్రపాణి లాగానే బతుకుతున్నారు పంబాలోళ్ళు. ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఈరోజు బుడగ జంగాల్లోనూ మా ఏబిసిడి గతంలో జరిగిన వర్గీకరణలో మాదిగలకు ఉపకులంగా ఉన్న బుడగ జంగాలు, ఆ వర్గీకరణ జరిగిన 4 సంవత్సరాల కాలంలో వీళ్ళు మాతో తట్టుకోలేకపోయారు. వీళ్ళకున్న హక్కులు మొత్తం మేమే దోసుకొని తిన్నాం. మాదిగోళ్ళమే బి గ్రూప్లో ఉండి డక్కలోకి రాలేదు, మన బుడగ జంగాలకు రాలేదు, ఎవరికి రాలేదు. మొత్తం మాదిగోళ్ళకే వచ్చిన అవకాశాలు. అదే రకంగా ఏ గ్రూప్లో రెల్లి గ్రూప్ ఏదైతే ఉన్నదో ఆ రెల్లి గ్రూపు మిగతా కులాలే అనుభవించినాయి తప్ప అక్కడ ఉన్న 4 కులాలకు అవకాశాలు రాలేదు. అదే రకంగా బాల కులంలో కూడా బాల మరియు మిథులయాల వారు, అదే రకంగా మన
నేతకానోళ్ళు వీళ్ళందరూ మొత్తం దోసుకొని తిన్నారు. కింద ఉన్న కులాలకు రాలేదు. ఎలమ వాళ్ళు కులాలు వెనకబడ్డ వెనకనే తీసుకొచ్చి బి గ్రూప్లో పెట్టిండ్రు. ఇవన్నీ తెలుసా మీకు? ఈరోజు దాదాపుగా 63 కులాలను అదే ప్లేసులలో ఉంచి ఓన్లీ 26 కులాలని అక్కడిక్కడ షిఫ్టింగ్ చేయడం జరిగింది, అక్కడిక్కడ మార్చడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో 26 కులాలనే మార్చడం జరిగింది. అది కూడా ఓన్లీ 1,70,000 జనాభానే అక్కడిక్కడ మార్చడం జరిగింది. ఎందుకొరకంటే ఈ 33 కులాలతో వీళ్ళు పోటీ పడలేరని చెప్పేసి ఈ యొక్క కులాలను వెనకబడ్డ కులాలను షిఫ్టింగ్ చేసి వర్గీకరణ చేసిండు షమీ అఖ్తర్ గారు కమిషన్. మీరేదో కమిషన్ కన్నా గొప్ప మేధావులాగా మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నారు, తెలంగాణ విఠల్, పృథ్వీరాజ్, మీకు దమ్ముంటే సామాజిక న్యాయం గురించి ఏమైనా చర్చించాలనుకుంటే, ఎస్సీ వర్గీకరణ గురించి చర్చించాలనుకుంటే నేను సోమాజిగూడలో డేట్ చెప్తాను, లేకపోతే మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా చెప్తాను. సోమాజిగూడలో బహిరంగంగా చర్చ జరుపుదాం. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా జరిగిందా లేకపోతే ఈ అన్యాయం జరిగిందని నీవు అంటున్నావు కదా, న్యాయబద్ధంగా జరిగిందని మేమంటున్నాం. రా, నీకు దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సాక్షులుగా మనం ఈ యొక్క చర్చ పెడదాం. ఇంకొకసారిగా నోరు దారి తిక్క మాటలు మాట్లాడితే తెలంగాణ విఠల్, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడినావు ముఖ్యమంత్రి గారి గురించి. పృథ్వీరాజ్, నువ్వు కూడా ఎక్కువ మాట్లాడినావు. మీ ఇద్దరు తాట తీస్తా బిడ్డ. మీరు నిజంగానే సామాజిక న్యాయం గురించి ఆ అన్యాయం జరిగింది ఎస్సీలకు అని చెప్పేసి అనుకుంటే రాని బహిరంగ విచారణ. ఈ వర్గీకరణలో మాదిగలకు న్యాయం ఎట్టు జరిగింది, అన్ని కులాలకు న్యాయం ఎట్టు జరిగిందో నేను చెప్తాను. మీరు ఎట్లా న్యాయం జరిగిందో చెప్పాలి బిడ్డలలో, లేకపోతే తోలు తీస్తా అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నా. నా పేరు సతీష్ మాదిగ, గుర్తుపెట్టుకోండి. నీతికి న్యాయానికి నిబద్ధతకు నిలబడి ఉంటాం మాదిగొల్లం. ఖబర్దారు మా లోపల చిచ్చు పెట్టాలనుకుంటే మాత్రం తోలు తీస్తా బిడ్డ అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నా.